నీ తెలివితేటలకి సాటి లేదమ్మా. నువ్వు అన్నట్టుగానే ఆ బెహరం ఖాన్ చేశాడు. అతను చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించాడు. చక్రవర్తి స్వయంగా క్షమించాడు వీణ్ణి. ఇలా గతంలో కూడా జరిగింది. నేను జలాల్ విశ్వాసపాత్రులకు కూడా గుణపాఠం నేర్పాను. పైగా వీడు మనకు శత్రువు కదా. పూడ్చిపెట్టండి వీణ్ణి. ఇక వాణ్ణి జలాల నుంచి కాపాడడం ఎవరి వల్ల కాదు. ఇక నేను జలాలకి వార్త తెలియజేయడమే తర్వాయి. నువ్వు కాదాదాం, నేనే ఈ వార్త జలాల్కి తెలియచేస్తాను. నువ్వు దారికి అడ్డు రాకు. ఆగండి, ఏమిటి అలా దూరిపోతున్నారు? ఎందుకు ఆపుతున్నారు మీరంతా నన్ను? నేను ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? మా మహారాజు గారికి ఎంత ఘోరం జరిగిందో. వెళ్ళకూడదని చెప్పాను కదా. నాకు ఆ వివరాలు తెలియాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకలా గోల చేస్తున్నావు? ఇది మొగలాయిల భవనం, నడివీదేం కాదు. నేను భాగ్యమల్లు సైన్యంలో వాడిని. నేను మా మహారాజు గారి భౌతికాయాన్ని తీసుకెళ్ళటానికి వచ్చాను. తీసుకెళ్లి వారికి అంత్యక్రియలు చేయించాలి. చూడండి, ఇక్కడ నిర్ణయం తీసుకునే అధికారం మాకెవ్వరికీ లేదు. తమరు చక్రవర్తి గారి అనుమతి తీసుకోవాలి. మేమిక్కడ కేవలం సేవకులం. తమరు నేరుగా చక్రవర్తి గారితోనే మాట్లాడాలి. వీరిని తీసుకువెళ్ళు. ధన్యవాదాలు. సమ్రాట్, తమరు క్షమించేసిన అనంతరం కూడా భాగ్యమల్లు గారిని హతమార్చేశారు. ఇంతటి ఘోరం ఎలా చేయనిచ్చారు? తప్పైతే మన్నించండి హుజూర్. బహుశా చక్రవర్తి గారికి తమరే భాగ్యమల్లు రాజుని చంపించినట్టు తెలిసిపోయినట్టుంది. ఆ సంగతి నాకు తెలుసు. అంటే నీ ఉద్దేశంలో నా గురించి చక్రవర్తి గారికి చాడీలు చెప్పడానికి మహామంగ వెనకాడుతుందనా? తను అన్ని వివరంగా జలాలకి చెప్పేసి ఉంటుంది. అయినా నేను ఆ పని చేశాను. నాకు బాగా తెలుసు జలాలను కలవాలనుకుంటున్నాడని తెలుసు. రానివ్వుతానని. కానీ హుజూర్, ఇలా చక్రవర్తి గారికి వ్యతిరేకంగా చక్రవర్త, నేనే అతని చక్రవర్తిని చేశాను. కానీ అతను నా పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు? ఆనాడు నిండు సభలో అందరి ముందు అతను నేను నా తలని ఉంచుకునేలా చేశాడు. అంటే జలాల్ ఇప్పుడు అంతటి పెద్దవాడైపోయాడా? అలా అనలేం యజమాని. ఆయన తమని తండ్రితో సమానంగా గౌరవిస్తాడు. పొరపాటు, పూర్తిగా పొరపాటు. దీన్ని గౌరవించడం అనరు, దీన్ని అవమానించడం అనే అంటారు. కావచ్చు అయ్యగారు, వారు మనకు బాద్షా కదా. ఆయన్ని కాదనడం తిరుగుబాటుతో సమానం. అదే నిజమైనట్లయితే అలాగే. కాని నేను తిరుగుబాటు చేస్తున్నాననుకో. ఆదాఫర్సే హుజూర్, సామ్రాజ్యపు అందరు మంత్రుల్ని, సేనాధిపతుల్ని ప్రత్యేక సమావేశ గృహానికి వెంటనే రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారు? ప్రత్యేక గృహంలో కలుసుకునే అధికారం కేవలం ఈ బెహరం ఖాన్కే ఉంది. దయచేసి మన్నించండి హుజూర్. ప్రత్యేక సమావేశ గృహానికి స్వయంగా షహన్షా గారే రమ్మన్నారు. అలా జరిగినందుకు మేము చాలా విచారిస్తున్నాం. అలా ఎంత మాత్రం జరిగి ఉండకూడదు.
భాగ్యమల్లు మా నాన్నగారి ప్రాణాలు కాపాడారు. జలాల్, ప్రత్యేక సమావేశానికి నన్ను కూడా రమ్మనాల్సిన అవసరం లేదనుకున్నారా? మేము ఆదేశిస్తున్నాం, దోచుకున్న వారి ఖజానాను కూడా తిరిగిచ్చేయండి. భాగ్యమల్లు ఖజానాను దోచుకోమని ఆదేశించిన వాడిని నేను. వారి వారసులకు కూడా తగిన పదవినివ్వండి. ఇక ఈ బాధ్యత నిర్వహించే హక్కు మీకు అప్పగిస్తున్నాం. తమరు నన్ను ఈ విధంగా నిర్లక్ష్యం చేయకూడదు జలాల్. సభ ముగిస్తున్నాం. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను లెక్క చేయకపోవడమా? మర్చిపోయినట్టున్నారు. నేనే తమని శేర్షా బార్ నుండి కాపాడిన వాణ్ణి. నేనే పెంచి పెద్ద చేశానని మరొకండి. మిమ్మల్ని ఇంతటి వాణ్ణి నేనే చేశాను. తమరికి రాజకీయ ఎత్తుగడ మెలకువలు, యుద్ధ నైపుణ్యాన్ని నేనే నేర్పించాను. నేనెప్పుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాను. కానీ ఇవాళ మీరే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా? అందరి ముందు నన్ను అవమానించడమా? మర్చిపోవద్దు జలాల్, నేను కేవలం నీ ఖాన్ బాబాని కాదు, నేను ఈ సామ్రాజ్యానికి మహామంత్రిని కూడా. మేమీ సామ్రాజ్యానికి చక్రవర్తులం. తమర్ని చక్రవర్తిని చేసింది ఎవరు? నేనేగా. నేను తమరికి ఈ సింహాసనాన్ని ఇచ్చాను, మీకు అర్హత కల్పించాను, దీని మీద బాద్షాగా కూర్చునే అర్హత ఇచ్చాను. ఇప్పుడు మీరు అందరి ముందు ఈ మాట చెప్పడం చాలా మంచిదైంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మేము చిన్ననాటి నుండి మీ నీడలోనే పెరిగి పెద్దవటం చూసిన వాళ్లే. మీరు మమ్మల్ని ఆదేశించినప్పుడల్లా తలదించుకునే పాటించాం. మీరు మా నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడల్లా మౌనం వహించాం. కానీ తమరు హత్య చేసిన వ్యక్తి మా తండ్రి ప్రాణాలు కాపాడిన వ్యక్తి. తమరు మాకు మాత్రమే కాదు, మా తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. మీ తండ్రి గారి సంగతి మీరు ఎత్తకుండా ఉంటేనే మీకు మంచిది. అసలు మీ తండ్రి గారు చేసిందేమిటి? చేసిందంతా నేనే చేశాను. నేను తమర్ని ఇక్కడ నుంచోగల అర్హుల్ని చేశాను. అందుకే మీరు ఈ స్థాయిలో ఉండగలిగారు. మా తండ్రి గారి వల్లే మేము ఇవాళ ఈ లోకంలో ఉన్నది. మీరు చేసిన ఉపకారానికి మేము తలదించుకోవాల్సిందే, కానీ మా తండ్రి హోదా ఏమాత్రం తగ్గిపోకూడదు. ఎవరైతే మా తండ్రి ప్రాణాలు కాపాడారో ఆ వ్యక్తి ప్రాణాలు తీశారు. తమరు మన్నించరాని నేరం చేశారు. మీకు నిర్ణయాలు తీసుకునే అధికారం మేమే ఇచ్చాం, మహామంత్రి పదవి మేమే ఇచ్చాం. కానీ ఇప్పుడు అంటే మీరు యుద్ధాన్ని ప్రకటిస్తున్నారా జలాల్? మేం మా ఖాన్ బాబా గారి మీద యుద్ధానికి ఎలా దిగుతాం? కానీ ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఈ చక్రవర్తి తప్పకుండా తన కరవాలం దూస్తాడు. బాబా, మీరు ప్రతి యుద్ధానికి ముందు మాకు ఓ పాఠం నేర్పించారు. యుద్ధం ఏదైనా ఎవరితో అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్నారు. తమరు నేర్పించిన ఆ పాఠం మేము ఎన్నటికీ మరిచిపోలేం. అది మరిచిపోయేది కూడా కాదు. రహీం, మీరు వెళ్ళండి, కాసేపు బయట ఆడుకోండి. నన్నే ఎదిరిస్తాడా వాడు? నాతో అలాగేనా వ్యవహరించడం? ఏం జరిగింది? ఇంతకు ముందు నేనెప్పుడు మిమ్మల్ని ఇంత కోపంగా చూడలేదు. ఇంతకు ముందు జలాల్ ఈ విధంగా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు.
నాకు తెలుసు తను ఎవరి మాటల వల్ల ఇలా చేస్తున్నాడో. మహామంగ మహామంగకి ఎలాంటి గుణపాఠం నేర్పిస్తానంటే నేను అది జీవితాంతం మర్చిపోలేదు. మీరే మర్చిపోయినట్టున్నారు. ఆ మహామంగ తాను చక్రవర్తికి తల్లిని అనుకుంటుంది. చక్రవర్తి గారు కూడా ఆవిడకి తన తల్లి కంటే ఎక్కువ విలువిస్తారు. అదే నిజమైనట్లయితే తను ఇద్దరిలో ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి. మహామంగ లేక బెహరం ఖానా. తను గనక మహామంగే కావాలనుకుంటే దానికి చాలా బాధపడతాడు తరువాత. ఎందుకంటే ఈ బెహరం ఖాన్ లేకుండా తను జలాలే కాగలడు, కానీ చక్రవర్తి కాలేడు. కష్టాల ఎండలో అన్ని వేళలా అతనికి నీడనిచ్చిన చెట్టుని నేను. హిందూ దేశాన్ని ఓడించేసేది, అతని కాళ్ల ముందు పడేసేవాణ్ణి నేను. బెహరం ఖాన్ లేకుండా అతను నిరర్ధకుడు. జలాల్ మీద అంతటి కోపమా? తమరు ఎల్లప్పుడూ జలాల్ని మీ కొడుకులా చూసుకునేవారు. అయితే నాకు అతను ఒక తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే కదా. అతను నన్ను అవమానించాడు. అసలు తను ఈ సంగతి ఎలా మర్చిపోయాడు? నేనే మొఘలాయి సామ్రాజ్యానికి విశ్వాసపాత్రుణ్ణని, ఎవరో రాజుగారి విశ్వాసపాత్రుణ్ణి కాదు. నేనే అతనికి నేర్పించాను. రాజకీయ రంగంలో ఎప్పుడు ఏ చిన్న తప్పు చేసినా అందుకు పెద్ద శిక్ష తప్పదని చెప్పాను. తను నా విషయంలో ఈ విధంగా ప్రవర్తించి తను చాలా పెద్ద తప్పే చేశాడు. చాలా పెద్ద తప్పే చేశాడు. ఓ జగద్రక్షక, దయతో చూడు. నా భర్తని క్షేమంగా ఉంచు. అల్లయ్యే కాపాడాలి. ఉన్నట్టుండి ఎందుకు రమ్మన్నట్టు? కొంపలే మునిగిపోలేదు కదా. మెల్లగా మాట్లాడండి, గోడలకు చెవులుంటాయి. రండి, కొంచెం నాతో రండి, త్వరగా రండి. ఆ మంత్రసాని గారు రుకియా బేగం గదిలోనా? ఏమిటి సంగతి? వేరే ఏముంటుంది? బహుశా ఈసారి రుకయ్య నిజంగానే తల్లిగాబోతుంది. శుద్ధ దండగేలే. ఇంతకు ముందు కూడా 4 సార్లు పిలిపించింది వారిని, కానీ ఇంతవరకు ఏ శుభవార్త వినిపించనే లేదు. తనతో గడపడానికి చక్రవర్తి గారికి తీరికే లేదు. ఇక వారసుడు ఎలా పుట్టుకొస్తాడు? పాపం రుకయ్య బేగం. ఆ దేవుడి దయ వల్ల ఈసారైనా ఆవిడ ఏదైనా శుభవార్త వింటే బాగుండు. ఈసారి కూడా మీరే శుభవార్త చెప్పలేదు మంత్రసాని గారు. నేను ఎంతో ఆశపడ్డాను ఈసారి మీ నోట శుభవార్త వింటానని. కానీ ఈసారి కూడా మీరు అలాంటిదేమీ చెప్పనేలేదు. నేనైతే తమరికి శుభవార్త చెప్పలేకపోయాను, కానీ అంతఃపురంలో ఈ వార్త పాకిపోయింది. అంటే? ఫరీదా మీకు తెలిసిందే కదూ. ఈ అంతఃపురంలోనే ఉంటుంది తను. ఫరీదా అంటే ఆ పొడుగని జుట్టమ్మయ్యా? అవును, ఆవిడే. ఆవిడ్ని మహామంత్రి గారు యుద్ధంలో గెలిచి పట్టుకొచ్చారు. బాద్షా గారికి బహుమతిగా సమర్పించారు. ఆవిడ కడుపుతో ఉంది. విధిరాత చూసారా? బానిసగా వచ్చింది తను. ఇప్పుడు ఆవిడే సామ్రాజ్యపు తొలి వారసుని కనబోతుంది. అంతా పైవాడి దయ. ఎలాగైతే నేను చక్రవర్తి గారికి వారసుడొస్తున్నాడు. మంత్రసాని గారు, ఇది మహారాణి గారి విశ్రాంతి తీసుకునే సమయం. ఇక మీరు వెళ్ళడం మంచిదనుకుంటాను. ఎన్ని నెలలైంది? ఎన్నేళ్ళైతే ఏం లాభం అమ్మగారు? ఆవిడ ముఖ్యమైన బేగం కాదు కదా, కేవలం బానిస కదా. నేనడిగింది ఆవిడ్ని. ఎన్ని నెలలై ఉంటుంది ఫరీదాకు? 3వ నెల అనుకుంటా బేగం గారు. పోనీలే, నా అదృష్టం బావుంది. ఆ మాట చెప్పి నన్ను సంతోషపెట్టారు. అందుకు మీకు ఇనాం తప్పకుండా అందుతుంది. శుక్రియా. నాకు అర్థం కాలేదు రాణిగారు. ఈ వార్త తెలిసి మీకు కోపం వస్తుందనుకున్నాను, కానీ మీ ముఖంలో ఈ ఆనందం ఏమిటో. కారణం తెలిస్తే నువ్వు కూడా ఆనందిస్తావు హుషియార్. జలాల్ పోయిన 3 నెలలుగా ఫరీదా గదికి అసలు వెళ్ళనే లేదు. అవునా? మీరు ఖచ్చితంగా చెప్పగలరా? నాకు జలాల్ చేసే ప్రతి పని, గడిపే ప్రతి రాత్రి గురించి బాగా తెలుసు హుషియార్. అయితే ఇది చాలా గొప్ప సంగతి అని ఒప్పుకోవాలి. అవును, నిజంగా గొప్ప సంగతే. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిందేంటంటే ఆ గొప్పతనం ఎవరిదని.
వీటిని పేదవాళ్లకు పంచిపెట్టండి. ఇక ఇప్పుడు వేరే ఏ సాకు లేదు నా దగ్గర నిన్ను ఆపటానికి. కోడల్ని ఇంకా పంపించేయక తప్పదు. నిజం చెప్పాలంటే నాకింకా సంతృప్తిగా లేదు. మీరేం దిగులు పడకండి అత్తయ్య, ఇంకా కొన్ని రోజులే కదా. ఆ తర్వాత జోదా శాశ్వతంగా మీ ఇంటి పిల్లైపోతుంది. నా కోడలు జోధాకి దిష్టి తగలకుండా. చిరంజీవ, నీ తీర్థయాత్ర మంగళకరంగా జరగాలి. వదిన్ గారు, ఇది మీకేనండి. మా అన్నయ్య తరపున ఒక చిన్న కానుక. ఇది ఎప్పుడు తొడుక్కొని ఉంచుకోవాలి. మీ పేరులాగే మీ వదనం కూడా కాంతితో మెరిసిపోతుంది చక్రవర్తి. తమర్ని చక్రవర్తిగా గుర్తించడానికి తమ శిరసుపై కిరీటం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీరిలా మమ్మల్ని పొగడడం చూస్తుంటే మీరు మమ్మల్ని ఏదో కోరదలిచారు అనిపిస్తోంది. చెప్పండి, ఏం కోరదలిచారు మీరు? నేను తమర్ని ఏదో అడగడానికి రాలేదు, ఒకటి ఇవ్వడానికొచ్చాను. ఏమిటది? ఒక వార్త. తమరి బానిస ఫరీదా మీ బిడ్డకి తల్లి కాబోతున్నట్టుగా తెలిసింది. నిజంగానా? రుకయ్య, మీరు ఎంత చక్కటి వార్త చెప్పారు. మేము తండ్రి కాబోతున్నామా? మా తొలి సంతానం ఈ లోకంలో జన్మించబోతోంది. ఫకీర్లకు దానాలు ఇవ్వండి, పేదవారికి ఘనమైన విందుని ఏర్పాటు చేయండి. అదెలా ఉండాలంటే వాళ్ళకి మళ్ళీ ఎన్నడూ ఆకలి వేయకూడదు. చక్రవర్తి గారు ఆనందించవచ్చు, కానీ మరీ అంత తొందరపడకండి యజమాని. ఫరీదా కడుపుతో ఉంది, 3 నెలలైంది. 3 నెలలు.